విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. బిల్లు మీరనిస్తారు, వీళ్ళనిస్తారు. మీరు ఈ టీము ఇరిగేషన్, మున్సిపాలిటీ, ఎంఆర్ఓ సంగారెడ్డి కోఆర్డినేషన్. హలో, నేను ఇప్పుడు మీ ఏఈకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన. ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఏ ఏరియా అంటే ఇది రామచంద్రనగర్ కాలనీ, శ్రీచక్ర కాలనీ, రెవెన్యూ కాలనీ నీళ్ళు నిలబడ్డాయి. నీళ్ళు పోవడానికి నాకు ఇమ్మీడియట్లీ రేపు మార్నింగ్ 7 వరకు ఈ ఫీల్డ్లో 2 జేసీబీలు వచ్చేసేయాలి. దానికి సంబంధించిన టిప్పలు రావాలి. ఇక్కడ ఒక కట్ట రామచంద్రనగర్ కాలనీలో రివర్స్ వాటర్ పోకుండా ఒక కట్ట వేయాలి ఇక్కడ టెంపరీగా. ఇప్పుడు వర్షాలు కూడా ఇంకా 1 వీక్ అంటారు, 10 డేస్ అంటారు. పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేంత వరకు టెంపరీగా మళ్ళీ వానలు పడ్డాయి. ఇళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. శ్రీచక్ర కాలనీ, రెవెన్యూ కాలనీ, రామచంద్రనగర్ కాలనీ అనేది రావద్దు ఇక్కడ ఈ ఏరియాలో. ఆయనకు చెప్పండి, ఇక మీ ఏకి ఇన్స్ట్రక్షన్ చేయండి. రవి ఉన్నాడు, ఇమ్మీడియట్ ఒక కాంట్రాక్టర్ని, 2 జేసీబీలు, టిప్పర్లు, ఇక్కడ డి ఇరిగేషన్ వాళ్ళు ఏది చెప్తే దాన్ని ఫాలో అవ్వండి. బిల్లుల తర్వాత డి ఇస్తాడా, మున్సిపాలిటీ ఇస్తుందా, మళ్ళీ మనం కంబైన్డ్ రివ్యూ చేసుకుందాం మళ్ళీ తర్వాత అంతా. ఇది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఇంకా 2 ఫేజెస్ నా రివ్యూస్ ఉన్నాయి, ఇంకా విజిట్ ఉన్నాయి. అవి అయినాక మీ ఏఈ రాసుకుంటాడు. క్లియర్ చేసుకోండి ఇక నైట్కి అంతా. ఓకే ఓకే ఓకే. ఎవరు కాంట్రాక్టర్ ఎవరు? ఎన్ని ఉన్నాయా జేసీబీలు, టిప్పర్లు, ఇదంతా దగ్గర నుండి చూసుకోండి. ఓకే రవి, నువ్వు చూసుకో. అంత కోఆర్డినేషన్ చేయండి. రవి, నువ్వు ఇద్దరు కలిసి 2 జేసీబీలు ఇక్కడ. రవి, ఇక్కడ 2 జేసీబీలు. రవి, నువ్వు సంత కోఆర్డినేషన్ చేయండి ఇదంతా ఇద్దరు కలిసి. రైట్. ఇప్పుడు మీకు ఈ కట్ట చుట్టూ చెరువు ఉంది కదా, మళ్ళీ మీకు భవిష్యత్తులో ఇదంతా రాకుండా 2 నెలల తర్వాత వచ్చి కూర్చుంటా. నవంబర్లో వస్తాం మీ దగ్గరికి. వచ్చినప్పుడు ఇదంతా ఏం చేయాలో అప్పుడు చేద్దాం ఇదంతా. సరేనా? రైట్. ఓకే. దాదాపు శ్రీచక్ర కాలనీ ఇక్కడ, అక్కడ పైన రెవెన్యూ కాలనీలో 200 ఇళ్ళు నీళ్ళలో ఇండ్లు ఉన్నాయి. రేపు సాయంత్రం వరకు ఖాళీ కావాలి. మున్సిపాలిటీ ఏఈ, డి ఇరిగేషన్. సరే, డి ఆర్ఎండ్కి వచ్చింది కానీ నాకు సంబంధం లేదు. ఆయన ఇంటున్నాడు. ఆయన మీ పాత్ర ఏంటంటే ఆ వాటర్ అంతా రేపొద్దున 7 గంటలకు 3 జేసీబీలు, 2-3 టిప్పర్లు పెట్టి వాళ్ళు 7-7:30 స్టార్ట్ చేస్తారు. ఓకే. ఈ వాటర్ని ఆ ఫ్లోని ఇది క్లియర్ చేయాలి. ఈ బ్రిడ్జ్ చేయాలి. ఓకే. చెయ్యాలి అంటే మీరు మార్నింగ్ 7 గంటలకే ఫీల్డ్లోకి వచ్చేసారు. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ బ్రిడ్జిని అవసరం, ఈ బ్రిడ్జిని కూలగొట్టేసారు, డిస్మెంటల్ చేయాలి. ఇది ఇమ్మీడియట్లీ డిస్మెంటల్ చేసి ఇది పెద్దగా చేసేవాడు, వెడల్పు చేసేసి ఇప్పుడు ఆ వాటర్ ఎంత అయితే వాళ్ళు ఎట్ ఏ టైం ఈ వాటర్ వెళ్ళిపోతుంది. అచ్చా, నాకు ఒకటి చెప్పండి, ఎట్ ఏ టైం పోతే అక్కడే ఇళ్ళకైతే పోదు కదా సీను, గ్యారెంటీ ఆ సీను ఆడ 2 జేపీసీలు, ఆడొకటి ఈడొకటి చేసి పెట్టు. రవి నోట్ చేసుకోండి, ఈడొకటి చేసి పెట్టండి. ఓకే. ఇక్కడ ఏం చేయండి అంటే దీన్ని లోతు తీసుకుంటే ఆ పక్కకు అక్కడెక్కడ రేపు మార్నింగ్ మీరు ఇమ్మీడియట్లీ మార్నింగ్ ఇది స్టార్ట్ చేయాలి. అయితే ఏనండి, ఇప్పుడు టెంపరీ వీళ్ళకి ఏం చెప్పారంటే ఆ పక్కకించి రోడ్ ఉంది, ఆ రోడ్లకి ఇక్కడ దాకా పోతారు. రేపు మార్నింగ్ పని స్టార్ట్ కావాలి. రేపు సాయంత్రానికి మొత్తం వాటర్ అంతా అక్కడ వెళ్ళిపోవాలి. ప్లస్ ఎల్లుండి పైపులు వేసేసారు. పైపులు కూడా పెద్ద తీసేసారు. ఇది నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఏంటి, ఇది పైపుల మీద వేసి బ్రిడ్జ్ కడతారా లేకపోతే ఓపెన్ బ్రిడ్జ్ కడతారా? పైప్ కన్వర్ట్ చేస్తాం సార్. పైప్ కన్వర్ట్ వేస్తారు. ఏ పైప్ కన్వర్ట్ అయితే పైపులో కన్వర్ట్ వేస్తాం అదే పైపులు వేసేసండి. ఓకే. ఎల్లుండి సాయంత్రం వరకు ఇది అయిపోవాలి. అవతల ఎల్లుండి 3వ రోజుకి మళ్ళీ రోడ్ యథావిధిగా వెహికల్స్ నడవాలి. ఇది క్లియర్. ఇది ఆఫీసర్ రాని లోతు చూడండి, లోతు చెప్పులు వేసుకో ముందుంటాయి. చెప్పు అక్కడ పోకుండా
గుంతుందా ఏం లేదు ఇంకా ఒక్కటి చాలు ఉంటాయి అడవిలో రావడానికి ఇబ్బంది ఇస్తా ఉంటారు అదే లేడీస్కి రాలేదు అంతే కదా కొట్టుకోవచ్చు సార్ మొరం కొట్టుకోవచ్చు పాల ప్యాకెట్ ఉందా పాల ప్యాకెట్ చెరువు తీసేసి బండి పెట్టండి మీరు తయారు చేయండి తర్వాత ఇదా హెచ్ఎండి ఎక్కా ఫండ్స్ని బట్టి ఓకే మనం డైవర్ట్ చేసుకుంటాం ఓకే మీరు మట్టుకైతే ఓకే ఇది ఇంట్లో ఒక్కటి కదా ఈ వాటర్ ఇక్కడికి వచ్చింది కదా ఇదంతా నిండిపోయింది కదా ఈ వాటర్ డైరెక్ట్గా వర్షం వాటర్ పడి ఇదంతా నిండిపోయిందా వర్షం మొత్తం 2 రోజుల మధ్యన వస్తాయి డ్రైనేజ్ లైన్ వస్తుంది వసంత నగర్ ఇది మన వసంత నగర్ ఓడిఎఫ్ కాలనీ బృందావన్ కాలనీ బృందావన్ కాలనీ డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇక్కడ ప్రగతి నగర్ డ్రైనేజ్ వాటర్ కాదు ఇది ఇది వర్షమే ఇప్పుడు నేనేమంటున్నానంటే అక్కడి నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ కి మీ లింక్ అయితే చిన్న డ్రైనేజ్కి ఉంది కదా ఉంది కదా కానీ వర్షం ఎక్కువ వచ్చినప్పుడు పైన నుంచి వచ్చే వాటర్ అటు ఇది అదే కదా సమస్య అది క్లియర్ అయిపోతే ఈ వాటర్ వెళ్ళిపోతుంది అదే వెళ్ళిపోతుంది అక్కడ మేజర్కి ఇక ఓకే అర్థమైంది సబ్జెక్ట్ వాటర్ ఫ్లోటింగ్ మొత్తం ఇటు సైడ్ కరెంట్ అసలు మెయిన్ మీకు కరెంట్ బాగానే ఉంది ఒక్కరోజు కూడా కడగాలి ప్రాబ్లం ఏంటంటే నాకు నిజంగా తెలియదు నీళ్ళు వచ్చినా నాకు తెలియదు మనలోకి అడిగాను ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను ఇప్పుడు ఎమ్మెల్యే లేదు నా అదొక ఎమ్మెల్యే ఉంటేనేమో జర పవర్స్ ఇక నా డ్యూటీ అది మరి మనోళ్ళకి ఏమేదో ఆలోచన ఓడగొట్టుకున్నాను అది చెప్తే నేను అది అయిపోయింది ఓడలు ఇక అయినా ఏం చేసినా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి నాకు నడుస్తుంది కాబట్టి అధికారులకు చెప్పి పట్టుకొని వచ్చింది ఓకే ఇప్పుడు నా డ్యూటీ ఏంటంటే ఇవన్నీ చూసినా కదా నేను అధికారులు అందరు ఉన్నారు మీ వాళ్ళు అందరు విన్నారు చెప్పేటన్నీ చెప్పిన రేపొద్దున 7 గంటలకు 7:30కు అందరూ అధికారులు అందరూ యాక్షన్లోకి వస్తున్నారు ఈ నీళ్లు రేపు సాయంత్రం వరకు ఖాళీ కావాలి మిగిలి అంటే ఎల్లుండాలి కావాలి అక్కడ ఎక్కడ జామ్ అవుతున్నదో ఆ జామ్ అంతా క్లియర్ చేయాలి అనేది అవన్నీ ప్రికాషన్ తీసుకున్నాము రేపు రిజల్ట్ ఇస్తాము ఓకే ఏమంటున్నాడు కొడుకు నీళ్ళు వచ్చినాయి ఆడుకోనిక బయటకు వస్తలేడు అంతేనా సమస్య అంతా ఏడిక్కడ మలపని కొడుకుని వచ్చిర్రు అందరు ఇప్పుడు వచ్చిర్రు ఇప్పుడు అందరం మా పని మీద ఉన్నాము రేపు మార్నింగ్ డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్ అడుగుతున్నాం రేపు పొద్దున్న వచ్చేసారి ఎన్ని ట్యాంకర్లు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర అవైలబుల్ ఇప్పుడు 2 ఉన్నాయా ఇప్పుడు బయట ట్యాంకర్లు అవసరం లేదు కదా మీకు ఎక్కడైనా అవసరం ఉందా లేదు వీళ్ళకి రేపు వాటర్ ట్యాంకర్ కావాలి మరి ఎక్కడ పెట్టాలి ఒకటే ట్యాంకర్ వస్తుంది అనుకో ఎక్కడ పెడితే ఎక్కడ అందుకుంటారు నీళ్ళందరూ ఒక ట్యాంకరు వీళ్ళకి ఫిక్స్ చేసేయండి రేపు ఇక మార్నింగ్ 8 నుంచి సంత కోఆర్డినేషన్ చేయి రవి కూడా చెప్పు రేపు మార్నింగ్ 8కి వాటర్ ట్యాంకర్ మున్సిపాలిటీ వాళ్ళు నాగరాజు ఇక నీ డ్యూటీ చూసుకోగలరు ఓకే ఇప్పుడు ఆ వాటరు ట్యాంకర్ పర్మనెంట్గా పెట్టండి రేపు మార్నింగ్ 8కి స్టార్ట్ చేయండి రేపు సాయంత్రం వరకు ఎన్ని ట్రిప్పులు కొడితే అన్ని ట్రిప్పులు ఎంత నింపుకుంటారో వాటర్ వాళ్ళకి ఇచ్చేసేయండి సరేనా రేపు నింపుకునే వాటర్ ఫుల్ నింపుకోండి ఇక జాగ్రత్తగా వాడుకోండి 3-4 రోజులు ఏమంటున్నాను
ఈ గడిగడికి ఇంత నీళ్ళ ట్రాక్టర్ గడిగడికి రాలేదు. రేపు ఒక రోజంతా వస్తారు మీకు అందరికీ అన్ని ఇళ్ళకి వాటర్ నిండినాకనే వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమంటున్నా నాగరాజు నీ డ్యూటీగా ఫాలోఅప్ చేసుకో, ఇక నీ డ్యూటీగా. ఓకే, రంగం ఎక్కినాకో ఇక నేను ఇక బీపీ లేని కూడా బీపీ వస్తుంది నా దగ్గర. రాసుకోండి, అంటే ఇప్పుడు సపరేట్ బండి ఆడికేంది ఇప్పుడు మళ్ళీ సపరేట్ బండి పెట్టారా? ఇంకో బండి రాసుకో. ఆడకు జేసీబీ పెట్టాలి. నీకు ఐడియా ఉందో లేదో కానీ సార్కి ఐడియా ఉంది. అది నువ్వు మిషన్ రాసుకోమంటున్నావు. ఆడ జేసీ పెట్టాలా? అవును, జేసీబీ ఇంకోటి రాసుకో. ఏ రాసుకున్నావు కదా డి గారు డైరెక్షన్. ఇంకో 3 బండ్లు బుక్ అయినాయి. ఇక వేరే అక్కడ పోదామాట. చెప్పండి. అచ్చా, దీని మీద తూము ఉంది. చెరువు కట్టనా ఇది? ఇక్కడ నుంచి టెంపరీగా చేస్తుంది. వీడ క్లియర్ చేసేస్తే ఇక మొత్తం వాటర్ ఖాళీ అయిపోయింది. ఓకే, మనం ఇప్పుడు ఆయన పోయి చూడాలంటే ఈ వాటర్ పోతున్నాయి కదా, ఇప్పుడు ఎటు నుంచి వస్తున్నాయి? మనం ఆడికే పోతున్నామా? ఆడికి పోతున్నామా? అచ్చా, ఇప్పుడు ఎర్రకోట్ల నుంచి ఇట్లా వస్తున్నాయా? ఇట్లా వచ్చి వాటర్ ఎటు పోతున్నాయి? రాజంపేట చెరువులో పోతున్నాయా? రాజంపేట చెరువులో ఎక్కడ మునుకోలేవు. మునుకోలేదు పోయే కానీ ఇక్కడ పోవాలి. ఇది మనకి ఇక్కడ రావాలి కానీ అల్లకేసి లైన్ టెంపరీ తర్వాత చేంజ్ చేస్తాం. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇగో సీన్ ఏం చెప్తున్నాడు, నోటుపల్లి తీసుకో, నోటుపల్లి తీసుకో. సౌండ్ వస్తుంది, అది సౌండ్ వస్తుంది. పర్సనాలిటీ మంచి బాడీ బిల్డర్ సార్. तालाबों में तीरते थे, कहाँ तालाब? कैसा तालाब? कौन सा दूध चलो तालाब అయితే అయినా మేము కొట్లాడుతుంటే నేను కాదు. మంచి పర్సనాలిటీ ఇంక్లూడింగ్ ప్లాన్. ఇరిగేషన్ డీని అడగండి ఏ ప్లాన్ తీసుకురావాలో చెప్తారు. మీరు 7కి ఇక్కడ రావాలి. మీరు కాలువలు దొరుకుతున్నారు, ఇరిగేషన్ కాలువ ఉంది. ఆ కాలువని కొంత ఓపెన్ ల్యాండ్ ఉంది, ఎక్కడ ఎంకరేజ్మెంట్ కాకుండా ఇప్పుడే తవ్వేస్తే అది కూడా క్లియర్ అయిపోతుంది. గొడవల పంచాయతీలు కూడా ఉండవు. ఇక రేపే పొద్దున చేయండి. పొద్దున ఇది క్లియర్ అయ్యేంత వరకు ఈ స్పాట్ నుంచి జరుగుతుంది. నేను బాలగణేష్ బాలగణేష్ అప్పుడు నైట్ మాట్లాడుకొని అవన్నీ చర్చించుకొని మార్నింగ్ స్పాట్లో 7-7:30కి మీరు మీ గిరిదావరు మీ సర్వేర్ ఎవరు పిలిపించుకొని మీ ప్లాన్ తీసుకొని రావాలి. ఆయన అడిగి ఏ ప్లాన్ తీసుకొని రండి. రేపు క్లియర్ కావాలి. మొత్తం జేసీబీలన్నీ వాళ్ళు పెడుతున్నారు. రేపు పని అంతా క్లోజ్ అయిపోవాలి, క్లియర్ అయిపోవాలి.
నేను మళ్ళీ 9 గంటలకు ఈ స్పాట్కి వస్తా. ఈడ చవాన్ ఫంక్షన్ హాల్కి 9కి వస్తున్నాను. మీరు 7:30 వరకు ఫీల్డ్లో ఉంటారు. మీరు రైట్. డీ గారు ఇది జరగాలి. ఇప్పుడు నేను డీ గారు చెప్పినా మీకు చెప్పిండు కానీ ఇది మార్నింగ్ స్టార్ట్ కావాలి. ఎందుకంటే ఆ 200 ఇళ్ళ వాటర్ పోవాలంటే మనము ఈ బ్రిడ్జ్ తీయాల్సిందే. తీసేసి వెడల్పు చేస్తే వాటర్ వెళ్ళిపోతుంది. రైట్. ఏదైనా కానీ ఎంత టైం పడుతుంది అప్రాక్సిమేట్లీ? మనకు అంత టైం పడుతుందా? సరే, రేపు ఎల్లుండి ఇవన్నీ క్లియర్ చేసుకొని స్లాబ్కి వెళ్ళిపోండి. స్లాబ్కి వెళ్ళిపోతే ఇక ఓపెనే ఉంటుంది కదా మీకు ఎప్పటికీ. ఇక పక్కకించి రోడ్ డైవర్షన్ పెట్టేద్దాం. కొంత 10 రోజులు లేట్ అయినా సరే. समझ गया ना भाई? स्लैब परमिट डाला देता अभी. ओके परमिट साफ करने के सर మార్నింగ్ 7:30కి మరి మీరు జేసీ పెట్టిగా ఏం చేస్తారో మార్నింగ్ 7కి ఫీల్డ్లోకి వచ్చామని మన డీకి మీకు జేసీ ఉందా రెడీగా మీ దగ్గర? మాట్లాడతావు కదా, ఇంకో మాట్లాడతారు. ఓకే, వస్తే మీకే వస్తుందా? ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీకుందా, ఆర్ఎన్ మీకుందా? ఇది ఇప్పుడు మాకే ఉంది సార్. మీకే ఉంది, రైట్. ఇప్పుడు ఏంటంటే దాదాపు శ్రీచక్ర కాలనీ ఇక్కడ అక్కడ పైన రెవెన్యూ కాలనీ 200 ఇంట్లో నీళ్ళలో ఇండ్లు ఉన్నాయి. రేపు సాయంత్రం వరకు ఖాళీ కావాలి. మున్సిపాలిటీ ఏఈ డీ ఇరిగేషన్ సరే డీ ఆర్ఎన్కి వచ్చింది కానీ నాకు సంబంధం లేదు. ఆయన ఇంటున్నాడు. ఆయన మీ పాత్ర ఏంటంటే ఆ వాటర్ అంతా రేపొద్దున 7 గంటలకు 3 జేసీబీలు 2-3 టిప్పర్లు పెట్టి వాళ్ళు 7-7:30 స్టార్ట్ చేస్తారు. ఓకే, ఈ వాటర్ని ఆ ఫ్లోని ఇది క్లియర్ చేయాలి. ఈ బ్రిడ్జ్ చేయాలి. ఓకే, చెయ్యాలి అంటే మీరు మార్నింగ్ 7 గంటలకే ఫీల్డ్లోకి వచ్చేసారు. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ బ్రిడ్జిని కూలగొట్టేసారు, డిస్మెంటల్ చేయాలి. ఇది ఇమ్మీడియట్లీ డిస్మెంటల్ చేసి ఇది పెద్దగా చేసేవాడు, వెడల్పు చేసేసి ఇప్పుడు ఆ వాటర్ ఎంత అయితే వాళ్ళు ఎట్ ఏ టైం ఈ వాటర్ వెళ్ళిపోతుంది. అచ్చా, నాకు ఒకటి చెప్పండి, ఎట్ ఏ టైం పోతే అక్కడే ఇళ్ళకైతే పోదు కదా సీను? గ్యారెంటీ ఆ సీను అది కొద్దిగా తీసుకుంటే ఆడ 2 జేపీసీలు ఆడొకటి ఈడొకటి చేసి పెట్టు. డ్రైవ్ నోట్ చేసుకోండి, ఈడొకటి చేసి పెట్టండి. ఓకే, ఇక్కడ ఏం చేయండి అంటే దీని లోతు తీసుకుంటే ఆ పక్కకు అక్కడెక్కడ రేపు మార్నింగ్ మీరు ఇమ్మీడియట్లీ మార్నింగ్ ఇది స్టార్ట్ చేయాలి. అయితే ఏనండి, ఇప్పుడు టెంపరీ వీళ్ళకి ఏం చెప్పారంటే ఆ పక్కకించి రోడ్ ఉంది, ఆ రోడ్లకించి ఇక్కడ దాకా పోతారు. రేపు మార్నింగ్ పని స్టార్ట్ కావాలి. రేపు సాయంత్రానికి మొత్తం వాటర్ అంతా అక్కడ వెళ్ళిపోవాలి. ప్లస్ ఎల్లుండి పైపులు వేసేసారు. పైపులు కూడా పెద్ద తీసేసారు. ఇది నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఏంటి, ఇది పైపుల మీద వేసి బ్రిడ్జ్ కడతారా లేకపోతే ఓపెన్ బ్రిడ్జ్ కడతారా? పైప్ కన్వర్ట్ చేస్తాం సార్. పైప్ కన్వర్ట్ వేస్తారు. ఏ పైప్ కన్వర్ట్ అయితే పైపులో కన్వర్ట్ వేస్తాం అదే పైపులు వేసేసండి. ఓకే, ఎల్లుండి సాయంత్రం వరకు ఇది అయిపోవాలి. అవతల ఎల్లుండి 3వ రోజుకి మళ్ళీ రోడ్ యథావిధిగా వెహికల్స్ దసరా తర్వాత వస్తా. నేను చెప్తే మీకు లాభం, మీరు నాకు చెప్పింది లాభం. నాకు నవంబర్లో కూర్చుంటా, మీ దగ్గర ఏమేమి సమస్యలు ఇంత చేపిస్తాయి. దిగారు టెంపరీగా వాడుకొని ఈయనకు ఇప్పటికైతే టెంపరీగా వచ్చిపోయితే ఒకటి వేసేసేయండి. అంటే ఏదైనా చెక్క చెక్క ఒకటి వేసేసేయండి. एक महीना इसको कोऑपरेट करो तो मैं बाद में इसका परमानेंट सोल्यूशन निकाल दूँ. समझो, आप भी समझो, मैं बोला समझो. मैं सब आपको बेफिक्र, आपको भी देखना उधर भी देखना, जो बैलेंसिंग करना मेरा ड्यूटी है. अभी मेरा ड्यूटी नहीं है, मैं MLA भी नहीं हूँ, मेरा ड्यूटी नहीं है. मैं गाँव वाले हूँ ना, इसलिए आया मैं. समझ गए? मैं गाँव वाले हूँ बोल के आया. समझ गए ना? गवर्नमेंट है ना अपन का.
बेफिक्र आपका भी इसको कैसा करना प्लान करना टेम्पररी చేస్తాం చలో డి గారు ఓకే కోఆపరేట్ చేస్తాం నా కిరణ్ చూడు ఒకసారి